నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు రచించిన గోల అనే ఓ చక్కటి మనసును ఆహ్లాదపరిచే కుటుంబ కథను విందామండి. ఈ కథ డిసెంబర్ 1984లో యువ మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. మంచి గంధం సబ్బుతో చక్కగా రుద్దుకుని కాగుడు నీళ్లతో వెచ్చగా స్నానం చేసి ఘుమఘుమలాడుతూ చిన్న గదిలోకి వచ్చి తడిమట్ట నేలకు జార్చేసింది కమల. సరిగ్గా అప్పుడే ఆమె మీద ఒక టార్చ్ లైట్ ఫోకస్ వచ్చి పడింది రాంబాణంలా. అల్మారాలో తలుపు రెక్క చాటున వెలుగుతున్న గుడ్డి దీపం నవ్వింది. పెళ్లి కొడుకు వెంకట్రావు ఇక ఆగేటు లేడు. పెళ్లి కూతురు చప్పున గొంతు కూర్చుని ఒక చేత్తో నేల మీద ఉన్న చీరను మీద కప్పుకుంటూ వెళ్ళిపోమ్మన్నట్లు ఎడం చేయి ఊపింది. టార్చ్ లైట్ వెలుతురు వీపు మీదకు తిరిగింది. కూర్చున్న కమల కళ్ళు అమ్మవారి నేత్రాల్లా తిరిగాయి. కించిత్ రౌద్రంగా నేల మీద దొర్లుతున్న మరచెంబు మూత విసిరేసింది అతని మీదకి. ఎర్రగా కాలుతున్న సిగరెట్టు రాలిపడింది. అమ్మో అంటూ పెళ్లి కొడుకు చిన్న గదిలో నుంచి వసారాలోకి పెద్ద గెంతు గెంతాడు. కమల తలుపు గడిపెట్టి అమ్మయ్య అనుకుని బట్టలు వేసుకోవటం మొదలుపెట్టింది. తలుపు మీద గాజుల చేతులు దబదబమని మోదుతున్నాయి. కమల గులాబీ రంగు జరీ చీర కుచ్చెళ్ళు సర్దుకుంటూ తలుపు తీసింది నెమ్మదిగా. అదేమిటే నీ మొహం ఏడ్చా, అదేమి సరసమే అని తల్లి లక్ష్మీకాంతమ్మ బొగ్గలు నొక్కుంటూ ఆదుర్దాగా విసుక్కుంది. నాకు ఇలాంటి అసహ్యపు పనులు నచ్చవు అంది తాపేగా కమల పైటలాగి అంచుల్ని సరిచేసుకుంటూ. పెళ్లి కొడుక్కి నుదురు మీద టించర్ అయోడిన్ దూదిలో ముంచి అద్ది బాసికంలా చిన్న కట్టు కట్టారు. చిన్న గంటు పడిందంతే, కాస్తుంటే కన్నే పోను అన్నారంతా. దెబ్బెలా తగిలిందిరా అన్నయ్య అని ఆడపడుచు కాంతి అడుగుతూ ఉంటే, పెంకు రాలిపడిందిలే మొహం మీద అన్నాడు వెంకట్రావు. ఇదిగో ఈ సమ్మర్లో పెంకులు మార్పించేస్తాను అన్నాడు పెళ్లి కూతురు తండ్రి వీరభద్రం. ఈ ఊరు నిండా కోతులండి, ఇళ్ళెక్కి పెంకులు తిరగతోడేస్తున్నాయి. కొబ్బరికాయల్ని పుచ్చల్ని వేటివి బతకనివ్వటం లేదు. అరటి చెట్ల మీద పడి ఆకుల్ని పోగులు పెట్టేస్తున్నాయి. ఒక్క అరటికాయ దక్కటం లేదు. ఏమన్నా అంటే ఆంజనేయ స్వామి, రామభక్త హనుమాన్ అంటూ వాటిని వెనకేసుకొస్తారు వెర్రిమోక. పెంకుల ధర బయట చాలా ఉంది. అందుకని తోటలో గొయ్యి తీసి పెంకుల్ని మనమే చేయించి ఆవం పెట్టి కాల్పిస్తే మన అవసరానికి గడిచిపోను. మిగిలినవి పంచాయతీ వారికి అమ్మితే ఖర్చులు కలిసి వస్తాయనుకున్నా. తీరా చూశాక టెర్రిబుల్ రెయిన్స్ వచ్చి పెంకులన్నీ నాని ముద్దలు మొక్కలు అయిపోయాయి. గ్రామాల్లో పనులు మునుపట్ల జరగటం లేదు. ఈ ఇందిరాగాంధీ వచ్చి దేశాన్ని సర్వనాశనం చేస్తోంది. చేసేసింది అప్పుడే. అలాగా వాళ్ళు మన మాట వింటున్నారటండి. పెళ్లి కూతురు తండ్రి వీరభద్రం లెక్చరర్ అలా పెంకుల మీద నుంచి దేశ రాజకీయాల మీదకు వెళ్ళిపోతోంది. ఇంతలో పెళ్లి కూతురు తల్లి వచ్చి, ఇదిగో ఏమండోయ్ ఇలా రండి అని పక్కకు పిలిచి, బంగాళదుంపలు ఎర్రగా వేయిస్తే పెళ్లి కొడుకు ఇష్టమట, మరి మీ ఇష్టం అంది చేతులు తిప్పుతూ. మహాప్రభో నా వల్ల కాదు. దోసవకాయ జాడీడు మిగిలింది. రాత్రి మిగిలిన పెరుగు కొండలతో ఉంది. నీళ్లు కలిపి మెంతి మజ్జిగ పోపు వేయి. ఇప్పటికే ఇల్లు గొల్ల అయింది. నా వల్ల కాదు. ఈ బ్రాహ్మణ్ణి ఈ అంగోస్త్రంతో వదిలేయండి మహాప్రభో అని గావుకేకలు పెట్టాడు. ఏమిటోనమ్మా, ఈ మనిషితో ఏం మాట్లాడను. ఓ ముద్దు ముచ్చట లేదు. ఎడ్డమంటే తెడ్డం. ఇదిగో వినండి, పెళ్లి కొడుకు హాగెట్టు లేడు. ఈ మనుగుడుపుల్లోనే ఆ కాస్త ముచ్చట జరిపించేస్తే సరి. అదో కొరకరాని కోయ, మీరు అంతే అని ఆవిడగారు 2 అరటి పువ్వుల్ని ఆయన చేతికి అందించి, ఇవి ఇవ్వాలవండి, వంట ఆవిడ తొందరపడుతోంది. అన్నయ్య గారికి అరటి పువ్వు కూర అంటే ప్రాణంట. అరటి దూట పెరుగు పచ్చడంటే వెయ్యపురాలికి మోజుట. కాసేపుండి అలా చిన్న తోటలోకి వెళ్ళి 2 పనసకాయలు తీయించండి. అక్కడ మనుగుడుపుల్లో పనస పొట్టు మీరే కొట్టి వంటకి ఇవ్వాలిట అని తన మట్టిలు కడియాలు చప్పుడు చేసుకుంటూ లక్ష్మీకాంతమ్మ నేల మీద పిల్లలు విడి చేసిన బట్టలు పోగు చేసుకుంటూ పెళ్లి పందిరిలోకి వెళ్ళిపోయింది. దీని తల్లి సేగదరగా ఈ పనసతమ్మల కత్తి కనబడి జావదు. కొడవలు తీసుకుని తోటలోకి పరిగెత్తాడు పెళ్లి కూతురు తండ్రి వీరభద్రం. వీధిలో పెళ్లి పందిరి రాటల్ని పుచ్చుకుని రంగురంగుల పరికిణీలు, బుల్లిబుల్లి ఓణీలు, పట్టు గౌనులు వేసుకున్న చిట్టి తల్లులంతా 4 స్తంభాలాట ఆడుకుంటున్నారు. ఆ ఇంట్లో ఉన్న ఒకే ఒక వాలు కుర్చీలో పడుకుని పెళ్లి కొడుకు వెంకట్రావు ట్రాన్సిస్టర్ ట్యూన్ చేస్తున్నాడు.
అది భయమంటూ బరబరలు గరగరలు మధ్య మధ్యన ఏవో శబ్దాలు చేస్తూ మిమిక్రీ ఆర్టిస్టులా నవ్విస్తోంది. ఆ వసారాలో కొత్తగా అల్లిన తాటాకు చాపల మీద కూర్చున్న వియ్యపురాలు స్టీల్ గ్లాసులో కాఫీని ఊదుకుంటూ భర్త వెంకటేశ్వర్లను చేత్తో పొడుస్తూ, వాణ్ణి కాస్త కనిపెట్టి ఉండండి, మనవాడు మన పరువు దక్కించేలా లేడు. ఆ పిల్ల కంటికి నాదరుగా కనిపిస్తూ ఉంటే వీడి ఆగేట్టు లేడు. స్కూటరైనా ఇస్తే గాని పిల్లాడు కార్యానికి ఒప్పుకోవటం లేదని మీరు తెగేసి చెప్పండి. ఊరకనే మెమ్మెమ్మే అని నీళ్లు నవ్వులుతూ కూర్చోక అంది. నువ్వే చెప్పవే వాడికి, వాడినే అడగమను, అదే బాగుంటుంది నసిగాడు వెంకటేశ్వర్లు. వాడు ఆ కామల ఏ గదిలో ఉంటే ఆ గదిలోకి దూరుతున్నాడు. వాణ్ణి లోకు కట్టి వాళ్ళు మనుగుడుపుల్లోనే ఆ ఆవపోసన కాస్త అయిపోయిందనిపించేట్లున్నారు. నేనెంత నెత్తినోరు బాదుకుంటే మాత్రం ఏమి లాభం? మీరు కదలలేరు, మాట్లాడలేరు. ఈ తగులన్నీ నా నెత్తి మీదకు నెట్టేస్తున్నారు. మీరు బాగుండాలా? మధ్యన వియ్యపురాలు పీనుగా గయ్యాళిది అనిపించుకోవాలా అని ఆవిడ కొత్త తాటాక విసిన కర్రని విసవిసలాడించింది. ఈ మధ్యలో గులాబీ రంగు జరీ చీరలో వయ్యారి భామలా అలంకరించుకుని పెళ్లి పందిట్లోకి వచ్చింది కమల. ఇందా తీసుకోండి అత్తయ్య అని ఓ వెండి గిన్నెలో కొబ్బరి నీళ్లు, మరొక వెండి పళ్ళెంలో పందార చల్లినవి లేత కొబ్బరి ముక్కలు వేసి పట్టుకొచ్చింది. నాకెందుకమ్మా ఇవన్నీ? మీ ఆయనకిచ్చి వాణ్ణి మంచి చేసుకో, కోపం మీద ఉన్నాడు అసలే. స్కూటర్ ఇస్తే గానీ లేవట్ట కుర్చీలో నుంచి. మీ నాన్నతో చెప్తావో మీ అమ్మతో చెప్తావో నీ ఇష్టం అని ఆవిడ విశ్వామిత్రుడు బిడ్డ శకుంతలను ఎత్తుకొచ్చిన మేనకను తోసేసినట్లు చెయ్యి అడ్డంగా పెట్టింది. కమల ఆ వెండి పళ్ళాన్ని వెండి గిన్నెను మామగారికి అందయ్యగానే మా తల్లే అని రెండూ అందుకుని ఆయన సంతోషించాడు. ఓ పక్కన కట్టుకున్న ఇల్లాలు గుడ్లు రుముతున్నప్పటికీ కమల అలా విసవిస నడుచుకుంటూ జెండాలా పట్టుకున్న పమిటితో వెంకట్రావు మొహాన్ని రాసుకుంటూ వెళ్ళింది. ఆ చెంగుకు రాసిన సంపెంగ సెంటు పరిమళం, ఆ అమ్మాయి ఒంటి మించి వస్తున్న లావెండర్ సువాసనలు వెంకట్రావు మనఃఫలకం మీద వలపు తీగలని అల్లి శృంగార పుష్పాన్ని శతసహస్రంగా వికసింపచేశాయి. గుర్రబండి దగ్గరకు వస్తుందనుకున్నాడు వెంకట్రావు. మర్రచెంబు మూత దెబ్బను కూడా అతను లక్ష్య పెట్టడం లేదు. ఆ ఉదయం అతను ఆ చిన్న గదిలో మూల కూర్చుని తన హ్యాండ్ బ్యాగ్లో నీళ్లు కలిపి దాచుకున్న ఓల్డ్ టావరిన్ నిప్పును సేవిస్తూ సిగరెట్ పీలుస్తున్నాడు. ఆ ఇంట్లో ఆ గది వల్మీకంలా అతనికి తోచింది. ఆ ఉత్సాహంలో అతను ఒక పొరపాటు పనిచేశాడు. ఆ టార్చ్ లైట్ వెయ్యకుండా ఊరుకుని దగ్గరికి వెళ్తే ఆ లావెండర్ సువాసనల్ని, మంచి గంధం ఘుమఘుమలని తను చేసుకునేవాడు. చీచి, బజారు రౌడీలు చేసే పని తను చేసి లోకువయ్యాడు. అసలు పల్లెటూళ్ళలో చిన్న చిన్న రొమాన్సులకు చాలా వీలుంటుంది తొందరపడకపోతే. కమల ఎవరో అనుకుని విసిరి తర్వాత తానే అని తెలిసి ఫీల్ అయి ఉంటుంది. చచ్చా, కమల అలాంటిది కాదు. ఇంకా నయం, తను ఓల్డ్ టావరిన్ మీద ఉన్నాడని తెలీదు. పల్లెటూరు మొహం చూసిన మేరకు ఫిగరు చాలా వెర్రెత్తించేస్తోంది. ఈ ముసలళ్ళొకరు మనుగుడుపులు కాకరకాయలు అంటూ పెళ్ళై కాపురాలు చేసి కానేసిన వాళ్ళకి యంగ్ కపుల్స్ బాధలు ఏం తెలుస్తాయి? అక్కడికి రాత్రి పెళ్లి పీటల మీద జీలకర్ర నెత్తిన పెట్టి తలంబ్రాలు పోసుకున్నాక పక్కకొచ్చి పిల్ల కూర్చున్నప్పుడు, పెట్రోమాక్స్ వాడు గాలి కొట్టడానికి దీపాన్ని అరుగు మీద పెట్టినప్పుడు ఆ క్రియనీడలో పసుపు పట్టల పడుచు పిల్లను వాటేసుకుని ముద్దు పెట్టుకుంటే తెల్లబోయినట్లు పురోహితుడికేసి చూస్తూ ఎడం చేత్తో తొడ మీద గట్టిగా గిల్లింది. ఇంటికి వెళ్ళాక గోళ్లు తీయించేయాలి దీనికి. తలంబ్రాలు పోస్తున్నప్పుడు కావాలని జాకెట్లోకి పంపేస్తే పళ్ళెంతో నెత్తి మీద మొట్టింది. పిల్ల టిట్ ఫర్ టాట్లా ఉంది. చెండ్లాటలో కూడా పూల చెండుతో పంట మీదకు విసిరితే తీసి మొహం మీద కొట్టింది. కళ్ళజోడు ఎగిరి పక్కన కూర్చున్న పడుచు పేరంటాల జుట్టులో చిక్కుకుపోయింది. తప్పు ఫౌల్ ఫౌల్ అని మా చెల్లెలు అరిస్తే షటప్ అంది. దీన్ని మచ్చిక చేసుకోవాలంటే స్లో టాక్టిక్స్ లాగించాలి. మనకవేం తెలిసి చావు. ఇద్దరిని ఓ గంట సేపు ఫ్రీగా వదలరేమిటో చుట్టమ్స్ అండ్ ఫ్యామిలీసు. ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు అని ఇన్ని అక్షంతలు వేసి కాళ్ళకు దండాలు పెట్టించుకుంటారు కానీ ప్రేమ పాఠాలు చెప్పుకొనివ్వరే. ఇలా ఆలోచిస్తూ ఉండగా చెవిలో ఎవరో స్కూటర్ అడుగు స్కూటర్ అడుగు స్కూటర్ అడుగు అని ముమ్మార్లు మంత్రోచ్చారణ చేసినట్లయింది. ఎవరా అని చూస్తే కన్న తల్లి. ఇంతలో ఉచ్చస్వరంలో మామగారు గొంతు వినపడుతోంది. మా అమ్మాయి పాలకొల్లు దాకా పెళ్లి కొడుకుని వెనక కూర్చోబెట్టుకుని సైకిల్ తొక్కేస్తుంది. అంతేకాదు ఈ కాలువని యువతల నుంచి అవతలకి భార్య తీరేస్తుంది, ఛాలెంజ్ అంటున్నాడు అరటికాయ ఊచని సన్నగా బెళ్ళలుగా తరుగుతూ.
గుణపం తిరగేసి పాతిక కొబ్బరికాయల్ని ఒలిచేస్తుంది మా కమల. దానికి కొబ్బరి చెట్టు ఎక్కటం వచ్చు, ఇంగ్లీషు క్షుణ్ణం, ఫార్మింగ్ వచ్చు, ఆప్షనల్ మ్యాథమెటిక్స్లో 100కి 100 అని అరుస్తున్నాడు దిక్కులు ఎగిరిపోయేలాగా. ఇలాంటి వీరభద్రం మామగారిని ఆ స్కూటర్ అడగటం. అన్నయ్య, మీ ముద్దుల అల్లుడికి స్కూటర్ కావాలట, ఇవ్వకపోతే అన్నానికి లేవట అంది వియ్యపురాలు. లేవడా? లేవకపోతే వండిన వంటంతా ఊళ్ళో హరిజనులను పిలిచి 4 మందులు లేవదీయిస్తాను. నా దగ్గర ఇలాంటి వెర్రి వేషాలు కుదరవు. ఇప్పుడు స్కూటర్ అంటాడు, మరి కాసేపు పోయాక వీడియో కొంటేనే కానీ తొంగోనంటాడు. నేనేం వెర్రి వెధవని అనుకుంటున్నారా? నా వల్ల కాదు మహాప్రభో. నన్ను ఫకీర్ వెధవను చేయకుండా నా మర్యాద దక్కించి మీ మర్యాద దక్కించుకోండి అన్నాడు. వియ్యపురాలి మొహం కందగడ్డలా అయింది. వెంకటేశ్వరుడు నెమ్మదిగా వియ్యంకుడు హోదా వదిలేసి, బావా, మా అమ్మ నీకు వేలు విడిచిన అప్ప. నువ్వు నేను తల్లి వైపు వరసవాళ్ళం. పిల్లవాడు అడగటం ఓ ముచ్చట. అది ఇప్పుడు కాక ఇంకెప్పుడు అడుగుతాడు? సరే ఇస్తానంటే పోలా, తర్వాత వీలు చూసుకుని ఆ ముచ్చట తీర్చవచ్చు. అదొక సరదా అంతేగా అని నసిగాడు. వీరభద్రం ఇంకా రెచ్చిపోయాడు. సరదా కాదు, గడిది గుడ్డేం కాదు. ఇప్పుడు ఊ అంటే రేపు అది ఇస్తే కానీ పిల్లని కాపురానికి తీసుకువెళ్ళమంటారు. ఒకటిస్తే మరొకటి, కాలికేస్తే మెడకి, మెడకేస్తే కాలికి. తీరా ఇచ్చాక విమానం కొనిస్తేనే కానీ అమ్మాయిని పుట్టింటికి పంపమంటారు. ఆడిస్తే ఆడమన్నట్లు ఆడటానికి నేనేం చవటని గాను. ఈ ఊరి పంచాయతీని 12 ఏళ్ళు గడగడలాడించాను. పౌరుషంగా మీస ఉన్న మగాడిలా బతికాను. ఎవ్వడికి తాళంచలేదు. నా పిల్లలు గజ గజ నేను ఎలా చెప్తే అలా వింటారు. స్టాండప్ అంటే నించుంటారు. ఆ ధోరణిని అడ్డుకుంటూ, బావా సరిలే, మన పిల్లల సుఖం కోసం మనం ఏమైనా చేస్తాము అవునా అన్నాడు వెంకటేశ్వర్లు. నేను చెయ్యను, నో స్కూటర్, నో నాన్సెన్స్ అని తెగేసి చెప్పాడు వీరభద్రం. వెయ్యపురాలు తను లేచింది వెంటనే. లేవండి, చాలా గొప్ప సంబంధం తెచ్చారు, కర్జాకూరు సంబంధం. నిన్నటికి నిన్న మా అత్తగారు రాత్రికి అన్నం తినదు, రొట్టెలు చేయించండి అంటే, మీ బోడి అత్తగారు తినకపోయినా పెళ్ళవుతుంది, తింటే తినమనండి, లేకపోతే లేదు అన్నారు. పెళ్లి కొడుకు స్నేహితులకు సిగరెట్లు, పేక దస్తాలు కావాలంటే ముండలు కూడా కావాలా కనుక్కోమన్నాడు ఈ పెద్ద మనిషి. కాఫీలు చాలేదంటే డబ్బులు ఇవ్వండి, కాలువగట్టు హోటల్ నుంచి తెప్పిస్తానన్నాడు. ఓ మంచి లేదు, ముచ్చట లేదు, పేచీకోరు సంబంధం. పిల్లను పంపించేయమనండి మనతో, పిల్లని తీసుకువెళ్ళిపోదాం. లేరా నాన్నలే, ఇంటికి వెళ్ళిపోదాం అని రూలింగ్ ఇచ్చేసింది. నువ్వు ఊరుకో అంటూ వెంకటేశ్వర్లు కోడి పుంజులా రెచ్చిపోతున్న పెళ్ళాన్ని బ్రతిమాలితే ఆవిడ గుడ్లెర్ర చేసి, ఇది నా కొడుకు, నా వ్యవహారం, మీరు నోరు మూసుకోండి అని గర్జించింది. అప్పుడు వీరభద్రం అంతకంటే పెద్దగా, అమ్మాయి కమలా అని ఓ గావు కేక పెట్టాడు. హా నాన్న అంటూ కమల వచ్చింది. నువ్వు బావను చేయి పట్టుకుని భోజనానికి తీసుకువెళ్ళమ్మా అన్నాడు వీరభద్రం. లేచావా అని అనకుండా కమల అటువంటి చూపుతో వెంకట్రావు చేయి పుచ్చుకొని లాగింది వయ్యారంగా. ఏదో ట్రాన్స్లో ఉన్న పెళ్లి కొడుకు ఇంద్రధనస్సులో నుంచి నడిచి మబ్బుల్లో వాకింగ్ చేస్తున్నట్లు లేచి దీపం వెనుక నీడలా వెళ్ళాడు. హోరి వీడి అమాయకత్వం కోలా! నెత్తి మీద చేతులు పెట్టుకుని నిలబడిపోయింది పెళ్లి కొడుకు తల్లి. అప్పుడే అక్కడికి వచ్చిన పెళ్లి కూతురు తల్లి, వదినా అన్నీ జరుగుతాయి, ఎందుకు లేనిపోని గొడవలు, అన్నాలు చల్లారుతున్నాయి, పిల్లలు ఆకళ్ళని గొడవ చేస్తున్నారు, రండి, మీరైన కేకల్ని పట్టించుకోవద్దు. అన్నగారు మా మీద దయ ఉంచండి, శుభ్రంగా పెళ్లి చేసుకుని మగ పెళ్లివారు అభోజనంగా వెళ్ళిపోయారు అని ఆ మాట మాత్రం మిగల్చకండి. ఏది ఎలా జరగాలో అంతా అలా జరుగుతుంది. దీనికి ఆ పిల్లాడికి రాసి పెట్టుంది భగవంతుని దయ అని చేతులెత్తి 7 కొండల వాడికి దండం పెట్టింది. ఆ రాత్రికి కార్య ముహూర్తం పెట్టారు. కోడలి కొంగును కట్టే కాసు కొని తేవటానికి వెంకటేశ్వర్లు పాలకొల్లు పరిగెట్టాడు. వియ్యపురాలికి పెళ్లి కూతురు తల్లి బెనారస్ పట్టుచీర కొనిచ్చింది. వీరభద్రం తోటలో నుంచి ఒక దొంగ అరటి చెట్టు కనపడకుండా దాచుకున్న ముగ్గనున్న అరటి పళ్ళ గెలను సావిడి మధ్యలో వేళ్లాడగట్టాడు. ఆ గెల చుట్టూ పిల్లలే, గోల, ఒకటే గోల. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం.
నమస్తే.